అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఈ చలిలో వణుకుతూ ఉన్నారా? అయితే బీ వార్మ్, స్టే వార్మ్. అయితే మనము ప్రతిసారి కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తానంట. వాట్ వీఆర్ గివింగ్, హౌ వీఆర్ రెస్పాండింగ్ టు హిమ్. సో అది దేవుడు చూసి మనం దీవిస్తాడంట. చూద్దాము. హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసం బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతి పొందడని సాక్ష్యము పొందెను. సో దేవుడు చూస్తూ ఉంటాడు, శ్రేష్టమైన అర్పణ ఇస్తున్నామా లేదా అనేది దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. వాట్ ఎవర్ యూ డూ హోల్ హార్ట్లీ ఫర్ ద లార్డ్ అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ పని చేసినా దేవుని నిమిత్తమై, ఆయన మహిమపరిచే నిమిత్తమై చేయమంటున్నాడు. నువ్వు ఏది ఇచ్చినా ఆయన శ్రేష్టమైనది ఇవ్వమని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు అంట తన సంఘంలో మరి బిల్డింగ్ కట్టాలి, ఆ యొక్క బిల్డింగ్ ఎక్స్టెండ్ చేయాలి, సరిపోవట్లేదు స్థలం, కాబట్టి మీరందరూ గివ్ యువర్ బెస్ట్ టు గాడ్ అని చెప్పాడంట. మీ శ్రేష్టమైనది దేవునికి ఇవ్వండి, దేవుని మందిరానికి ఇవ్వండి. ఎందుకంటే దేవుడు మందిరం ఉండడం వల్ల కొన్ని దీవెనలు ఈ పట్టణానికి వస్తాయి. గివ్ యువర్ బెస్ట్ అని చెప్పాడు. ఒకసారి ఆ వాక్యం విన్న వెంటనే ఒకసారి ఒక స్త్రీ ఏం చేసిందంటే, అవును నా బెస్ట్ నేను ఇవ్వాలి అనుకొని ఆమె ఏం చేసిందంటే చెక్ తీసుకొని వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి $5,000 రాస్తుంది. అది తీసుకొని చాలా సంతోషంగా వెళ్ళి, పాస్టర్ గారు ఇదిగో మీకు $5,000 ఈ సంఘానికి నేను ఇస్తున్నాను మందిరం కట్టడానికి అని చెప్తుంది. పాస్టర్ నవ్వి అంటాడు, ఇస్ దిస్ యువర్ బెస్ట్ అని అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఆమెని ఎంతో ఆలోచింప చేసింది. అవును, ఇది నా బెస్ట్ కాదు కదా, దేవుడు నన్ను ఇంకా ఎంతో దీవించారు కదా అని వెంటనే తిరిగి ఆ చెక్ తీసుకొని ఆగండి పాస్టర్ గారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది. వచ్చే వారం ఈసారి ఆమె చెక్ తీసుకొని వస్తుంది. ఈసారి $15,000 రాసిస్తుంది. ఇచ్చి సంతోషంగా, ఇప్పుడు పాస్టర్ గారు తీసుకుంటారు కదా, సంతోషంగా ఉంటుంది కదా అనుకొని వెళ్ళింది. అప్పుడు ఆ చెక్ ఇచ్చినప్పుడు ఇదిగోండి $15,000 ఇస్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ పాస్టర్ గారు మళ్ళా ఇదే క్వశ్చన్ అడు, ఇస్ దిస్ యువర్ బెస్ట్, ఇది నీ శ్రేష్టమైనదా అని పాస్టర్ గారు అడిగినప్పుడు ఆశ్చర్యపడిపోతుంది. అవును కాదు కదా, ఇంకా దీవించాడు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది. వచ్చే వారం ఏం చేస్తుంది తెలుసా, ఆ చెక్ ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఇంట్లో దేవుడు ఎంత దీవించాడు అదంతా తీసుకొని ఆమె ఏం చేస్తుందంటే, నన్ను దేవుడు ఎంత దీవించాడు, నన్ను $1,00,000 కంటే విలువైన సామాన్లు ఉన్నాయి, నాకు విలువైన జీతం ఉంది, విలువైన ఫ్యామిలీ ఉంది, అంతకంటే విలువైనది ఉంది అని చెప్పేసి ఆమె బ్యాంక్ అకౌంట్లో $50,000 ఉంటే అది తీసుకొచ్చేసి చెక్కులో రాసి పాస్టర్ గారికి ఇస్తుంది. అప్పుడు పాస్టర్ గారు ఇస్ దిస్ యువర్ బెస్ట్ అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఎంతో సంతోషంగా ఎస్ దిస్ ఇస్ మై బెస్ట్, దిస్ ఇస్ మై ఎవ్రీథింగ్ అని రాసిస్తుంది. అది తీసుకున్న వెంటనే నిజంగా ఆమె ధారాళంగా ఇచ్చినందుకు ఆమె తరతరాల వరకు ఆ సంఘంలో దీవెనకరంగా ఉన్నారు. వారి జీవితాలు కూడా బాగుపడ్డాయని వింటూ ఉన్నాం. అంటే బాగుపడాలని ఇవ్వడం కాదు, గిఫ్ట్ టు గాడ్ బికాజ్ హీఈస్ గాడ్, గిఫ్ట్ టు గాడ్ బికాజ్ యూ లవ్ హిమ్. ఆయనకి నువ్వు ఏది ఇచ్చినా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు, కానీ సనుగుదలతో ఇస్తే మాత్రం స్వీకరించడు, నువ్వు బాధతో ఇస్తే మాత్రం స్వీకరించడు. అందుకే కొరింథీ పత్రికలో ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఇఫ్ యు ఆర్ అ cheerful giver, God loves your heart. నీ హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఈరోజు హేబెల్ వలె ఈ మాసంలో మనం శ్రేష్టమైన దేవునికి ఇచ్చేద్దామా, ఒక గిఫ్ట్గా దేవునికి ఇచ్చేద్దాము. ఏదైతే నువ్వు ఇది శ్రేష్టం నా లైఫ్లో, ఇది నాకు ఉంటే చాలు, చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావు, అది నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేయు. దేవుడు నీకు ది బెస్ట్, ఆయన బెస్ట్ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఇచ్చే గుణం మాకు దయచేయండి. పుచ్చుకున్న వానికంటే ఇచ్చేవాడు శ్రేష్ఠుడు అని చెప్పావు నాయన, ధన్యుడు అని చెప్పావు నాయన. అట్టి ఇచ్చే మనసును మాకు దయచేయండి. నీవు కూడా నీ సమస్తం ఇచ్చేసావు నాయన, మేము కూడా మా సమస్తం నీకు ఇవ్వడానికి, అయ్యా నీ గిఫ్ట్గా ఇవ్వడానికి, మేము దాచిపెట్టుకున్నది ఇవ్వడానికి ఇష్టపడే మనసును మాకు పుట్టించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ యొక్క మీ కొరకు నేను ప్రార్థన చేశాను. ట్రై టు గివ్ ద బెస్ట్. ఏదైతే నాకు ఇది బెస్ట్ అనుకుంటున్నావో గివ్ ఇట్ టు గాడ్ ఫస్ట్ అండ్ సీ నీ లైఫ్ అంతా బెస్ట్ దేవుడు దయచేస్తూ ఉంటాడు. సో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ గివ్ మై ఫస్ట్ అండ్ మై బెస్ట్ టు గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.